పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే చాలా కాలం క్రితం షూటింగ్లు మొదలైనా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాసేవకై పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే నిర్మాతలకు ఇబ్బంది జరగకుండా వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్ చేస్తూ ఎట్టకేలకు సినిమా షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా ఒకటి. తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు మంచి మాట వినాలి. ఎన్నో ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వస్తుంది. ఎటకేలకు రీసెంట్ గానే వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వీరమల్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చిత్ర యూనిట్ నుంచి బయటకు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ కోసం 1000 టాన్లకు పైగా కాటన్ ఫ్యాబ్రిక్ ను వాడిందట. సినిమాలో వీరమల్లుగా కనిపించనున్న పవన్ కళ్యాణ్ మూవీ మొత్తం కూడా 20కు పైగా అవుట్ఫిట్స్ లో కనిపిస్తున్నాడట. ఆ 20 కాస్ట్యూమ్స్ కుర్తీ, ధోతీలోనే ఎక్కువగా ఉంటాయని సమాచారం. వీరమల్లులో పవన్ ధరించిన బట్టలు అతనికి సౌకర్యంగా ఉంటేనే అలనాటి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా 90% కాటన్, 10% స్ట్రెచబుల్ స్వెట్ తో తయారు చేశారట. ఆ కాస్ట్యూమ్స్ తో పాటు పవన్ మెడలో అమ్మవారు ఉండే తాయత్తు, ఓ బ్రేస్లెట్, నడుమున డేగ బొమ్మ, రెడ్ కాశ్మీరీ సాల్వా లాంటివి ఉంటాయని ఇప్పటికే వీరమల్లు నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు గ్లిమ్స్ చూస్తే తెలుస్తోంది. సినిమాలోని వీరమల్లు పాత్ర కోసం వెంకటేశ్వరరావు అనే అతను 20 జతల తోలు చెప్పులను చాలా స్పెషల్ గా చేత్తోనే తయారు చేశాడట. అంతేకాదు హరిహర వీరమల్లు కోసం సుమారు 3 కోట్ల విలువైన 500 కిలోలకు పైగా ఆభరణాలను వాడారని, అందులో పురాతన బంగారం, వెండి విలువైన రాళ్లు, ముత్యాలు మరియు పూసలతో కూడిన ఆభరణాలు ఉన్నాయట. అంతేకాదు రాయల్ లుక్ రావడం కోసం నిధి అగ్రవాల్ మరియు బాబీ డియోల్ కు నిజమైన ఆభరణాలనే వాడారట. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని కొంత భాగం క్రిష్ జాగర్లమూడి పూర్తి చేయగా మిగిలిన మొత్తాన్ని కూడా రూల్స్ రంజన్, ఫేమ్, జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో, గ్లిమ్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ చిత్రంలో నిధి అగ్రవాల్ కథానాయికగా నటిస్తుండగా అర్జున్ రాంపాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందిస్తున్నట్టుగా ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే చాలా కాలం క్రితం షూటింగ్లు మొదలైనా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాసేవకై పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే నిర్మాతలకు ఇబ్బంది జరగకుండా వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్ చేస్తూ ఎట్టకేలకు సినిమా షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా ఒకటి. తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు మంచి మాట వినాలి. ఎన్నో ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వస్తుంది. ఎటకేలకు రీసెంట్ గానే వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వీరమల్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చిత్ర యూనిట్ నుంచి బయటకు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ కోసం 1000 టాన్లకు పైగా కాటన్ ఫ్యాబ్రిక్ ను వాడిందట. సినిమాలో వీరమల్లుగా కనిపించనున్న పవన్ కళ్యాణ్ మూవీ మొత్తం కూడా 20కు పైగా అవుట్ఫిట్స్ లో కనిపిస్తున్నాడట. ఆ 20 కాస్ట్యూమ్స్ కుర్తీ, ధోతీలోనే ఎక్కువగా ఉంటాయని సమాచారం. వీరమల్లులో పవన్ ధరించిన బట్టలు అతనికి సౌకర్యంగా ఉంటేనే అలనాటి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా 90% కాటన్, 10% స్ట్రెచబుల్ స్వెట్ తో తయారు చేశారట. ఆ కాస్ట్యూమ్స్ తో పాటు పవన్ మెడలో అమ్మవారు ఉండే తాయత్తు, ఓ బ్రేస్లెట్, నడుమున డేగ బొమ్మ, రెడ్ కాశ్మీరీ సాల్వా లాంటివి ఉంటాయని ఇప్పటికే వీరమల్లు నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు గ్లిమ్స్ చూస్తే తెలుస్తోంది.
సినిమాలోని వీరమల్లు పాత్ర కోసం వెంకటేశ్వరరావు అనే అతను 20 జతల తోలు చెప్పులను చాలా స్పెషల్ గా చేత్తోనే తయారు చేశాడట. అంతేకాదు హరిహర వీరమల్లు కోసం సుమారు 3 కోట్ల విలువైన 500 కిలోలకు పైగా ఆభరణాలను వాడారని, అందులో పురాతన బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు మరియు పూసలతో కూడిన ఆభరణాలు ఉన్నాయట. అంతేకాదు రాయల్ లుక్ రావడం కోసం నిధి అగ్రవాల్ మరియు బాబీ డియోల్ కు నిజమైన ఆభరణాలనే వాడారట. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని కొంత భాగం క్రిష్ జాగర్లమూడి పూర్తి చేయగా మిగిలిన మొత్తాన్ని కూడా రూల్స్ రంజన్, ఫేమ్, జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో, గ్లిమ్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ చిత్రంలో నిధి అగ్రవాల్ కథానాయికగా నటిస్తుండగా అర్జున్ రాంపోల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందిస్తున్నట్టుగా ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే చాలా కాలం క్రితం షూటింగ్లు మొదలైనా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాసేవకై పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే నిర్మాతలకు ఇబ్బంది జరగకుండా వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్ చేస్తూ ఎట్టకేలకు సినిమా షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా ఒకటి. తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు, మంచి మాట వినాలి. ఎన్నో ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వస్తుంది. ఎట్టకేలకు రీసెంట్ గానే వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వీరమల్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చిత్ర యూనిట్ నుంచి బయటకు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ కోసం 1000 తాన్లకు పైగా కాటన్ ఫ్యాబ్రిక్ ను వాడిందట. సినిమాలో వీరమల్లుగా కనిపించనున్న పవన్ కళ్యాణ్ మూవీ మొత్తం కూడా 20కు పైగా అవుట్ఫిట్స్ లో కనిపిస్తున్నాడట. ఆ 20 కాస్ట్యూమ్స్ కుర్తీ, ధోతీలోనే ఎక్కువగా ఉంటాయని సమాచారం. వీరమల్లులో పవన్ ధరించిన బట్టలు అతనికి సౌకర్యంగా ఉంటేనే అలనాటి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా 90% కాటన్, 10% స్ట్రెచబుల్ స్వెట్ తో తయారు చేశారట. ఆ కాస్ట్యూమ్స్ తో పాటు పవన్ మెడలో అమ్మవారు ఉండే తాయెత్తు, ఓ బ్రేస్లెట్, నడుమున డేగ బొమ్మ, రెడ్ కాశ్మీరీ సాల్వా లాంటివి ఉంటాయని ఇప్పటికే వీరమల్లు నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లిమ్స్ చూస్తే తెలుస్తోంది. సినిమాలోని వీరమల్లు పాత్ర కోసం వెంకటేశ్వరరావు అనే అతను 20 జతల తోలు చెప్పులను చాలా స్పెషల్ గా చేత్తోనే తయారు చేశాడట. అంతేకాదు హరిహర వీరమల్లు కోసం సుమారు 3 కోట్ల విలువైన 500 కిలోలకు పైగా ఆభరణాలను వాడారని, అందులో పురాతన బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు మరియు పూసలతో కూడిన ఆభరణాలు ఉన్నాయట. అంతేకాదు రాయల్ లుక్ రావడం కోసం నిధి అగ్రవాల్ మరియు బాబీ డియోల్ కు నిజమైన ఆభరణాలనే వాడారట. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని కొంత భాగం క్రిష్ జాగర్లమూడి పూర్తి చేయగా మిగిలిన మొత్తాన్ని కూడా రూల్స్ రంజన్, ఫేమ్, జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో, గ్లిమ్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ చిత్రంలో నిధి అగ్రవాల్ కథానాయికగా నటిస్తుండగా అర్జున్ రాంపోల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందిస్తున్నట్టుగా ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు.